ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబును ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ముద్రగడ అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు జగన్ అభివాదం చేశారు. రాజకీయాల్లో లేనటువంటి క్వాలిటీ ఆయన దగ్గర మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. ఎంతోమంది రాజకీయాల్లో నాయకులు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. ఆయన ఏ పార్టీకైనా ఆయనే అలంకారం తప్ప ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ప్రజల యొక్క కోరిక మేర ఏ నిర్ణయమైనా ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆయన పోరాటం చేసినప్పుడు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆ ఉద్యమాల్లో కేసుల్లో ఉన్నటువంటి వారు వీరైతే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇంకో మాట చెప్తూ ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారికి మేము మాట్లాడుకుని మరి గౌరవ లాంఛనాలు మేము ఏర్పాటు చేస్తాం, గౌరవ వందనం మేము ఏదో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి ఎవరో ఏదో ఇస్తే తీసుకునే వ్యక్తి కాదు. ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం 4 సార్లు శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేయడం ద్వారా ప్రజలే ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ గౌరవ వందనం కూడా వాస్తవంగా చేయాలి. కానీ దాన్ని కూడా ఏదో మేము ముద్రగడ పద్మనాభం గారికి గౌరవ వందనం చేయమని చెప్తున్నాం అనేటువంటి మాటలు చెప్తున్న వాళ్ళు ఎప్పటికన్నా కట్టిపెట్టి ఆయన ఉండగా ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పద్మనాభం గారు వారు లేనటువంటి లోటు తీర్చలేనిది. చిత్తూరు జిల్లా జనసేన